Good morning, all of you. I am KSVN Manohar, lecturer in physics, Sri Venkateswara College of Arts and Science, Amalapuram, affiliated to Adikavi Nannaya University, Rajahmundry. Today, I want to discuss about degree third year, fifth semester physics subject. There are two papers in this fifth semester. They are 5A and 5B. 5A paper title is Electricity, Magnetism and Electronics, and 5B paper title is Modern Physics. In this 5A paper, Electricity, Magnetism and Electronics, there are 5 units. First unit name is Electrostatics and Dielectrics. Now the second unit name is Moving Charge in both electric and magnetic fields. అంటే ఇక్కడ ఫిఫ్త్ సెమిస్టర్లో ఉన్నటువంటి రెండు పేపర్లో 5A 5B. 5A వచ్చి విద్యుత్ శాస్త్రం, అయస్కాంత శాస్త్రం, ఎలక్ట్రానిక్స్. 5B ఆధునిక భౌతిక శాస్త్రం. సో ఈ 5A పేపర్లో మొత్తం 5 యూనిట్లు ఉన్నాయి. మొదటి యూనిట్ వచ్చి స్థిర విద్యుత్ శాస్త్రము మరియు రోధకాలు. రెండవ యూనిట్ వచ్చి విద్యుత్ మరియు అయస్కాంత క్షేత్రాలలో కదిలే విద్యుదావేశాలు. సో ఈ సెకండ్ యూనిట్లో మీకు నేను ప్రీవియస్ క్లాస్లో బయోట్ సవర్స్ లా అంటే ఏంటని చెప్పడం జరిగింది. బయోట్ సవర్స్ నియమం నుంచి మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఫీల్డ్ ఇంటెన్సిటీకి ఎక్స్ప్రెషన్ చెప్పడం జరిగింది. B is equal to mu naught I by 4.2 integral dl sin theta by r square. ఇందులో 3 స్పెషల్ కేసెస్ గురించి డిస్కస్ చేసుకున్నాము. దే ఆర్ మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డ్యూ టు స్ట్రైట్ లైన్, అంటే తిన్నని తీగ వలన బిందువు P వద్ద ఏర్పడేటువంటి అయస్కాంత ప్రేరణ క్షేత్ర తీవ్రతకి సమీకరణం. అది స్ట్రైట్ లైన్ కండక్టర్ అయినప్పుడు ఇట్స్ వాల్యూ ఈజ్ B is equal to mu naught I by 2πx. ఇట్ ఈజ్ ఫస్ట్ essay క్వశ్చన్, very important one. Second concept, that conductor is a circular coil. That means magnetic induction field intensity due to circular coil. అంటే మనం తీసుకున్నటువంటి వాహకం వృత్తాకార మార్గంలో ఉన్నప్పుడు బిందువు P వద్ద అయస్కాంత ప్రేరణ క్షేత్ర తీవ్రతకు సమీకరణం. థర్డ్ కాన్సెప్ట్ వచ్చి మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డ్యూ టు సాలినాయిడ్ వలన ఏదైనా బిందువు P వద్ద ఏర్పడేటువంటి అయస్కాంత ప్రేరణ క్షేత్ర తీవ్రతకు సమీకరణం. So it is third essay question, very important one. Now the next concept is, after solenoid concept, it is also very important one, Hall effect. హాల్ ఫలితము అంటారు, రైట్. ఇందులో మనకి అడిగేటువంటి ప్రశ్న ఎలా ఉంటుందంటే, explain about Hall effect, determine Hall coefficient and write the significance of Hall effect. హాల్ ఫలితమును రాసి హాల్ గుణకమునకు సమీకరణాన్ని రాబట్టి హాల్ ఫలితం యొక్క ప్రాముఖ్యతను తెలపండి అని అడగటం జరుగుతుంది. ముందుగా హాల్ ఎఫెక్ట్, ఈ ఫలితం ఏం చెప్తుంది అంటే, when a magnetic field is applied perpendicular to the current carrying conductor, then a potential difference is developed on the opposite faces of the conductor. It was conducted by E.H. Hall in 1879. Again, the statement is, when a
magnetic field is applied perpendicular to the current carrying conductor, then a potential difference is developed on the opposite faces of the conductor. It was conducted by E.H. Hall in 1879. అంటే ఒక విద్యుత్ ప్రవహిస్తున్నటువంటి వాహకం తీసుకుని, వాహకాలు చాలా రకాలు ఉంటాయి చెప్పుకున్నాం. స్ట్రైట్ లైన్ అవ్వచ్చు, సర్క్యులర్ కాయిల్ అవ్వచ్చు, సాలినాయిడ్ అవ్వచ్చు, వేరే షేప్ ఏదైనా అవ్వచ్చు. కండక్టర్ ఒక కర్వలాగా ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. వెన్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ అప్లైడ్ పర్పెండిక్యులర్ టు ద కరెంట్ క్యారింగ్ కండక్టర్, అంటే ఒక విద్యుత్ ప్రవహిస్తున్నటువంటి ఏదైనా ఒక వాహకముకి లంబంగా లంబ దిశలో అయస్కాంత క్షేత్రాన్ని ప్రయోగించినప్పుడు ఆ వాహకం యొక్క ఎదురెదురు ముఖాల మీద పొటెన్షియల్ భేదం అనేది ఏర్పడుతుంది. దీనిని 1879లో ఈహెచ్ హాల్ అనే శాస్త్రవేత్త పరిశీలించడం జరిగింది. అంటే ఒక కండక్టర్ తీసుకున్నారు, కరెంట్ క్యారింగ్ కండక్టర్. ఆ కరెంట్ క్యారింగ్ కండక్టర్ తీసుకున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పెన్ తీసుకున్నాను, నా చేతిలో ఉన్నటువంటి పెన్ తీసుకున్నాను. ఆ పెన్లో కరెంట్ పాస్ అవుతుంది అనుకుంటే, ఇట్ ఈజ్ నాట్ ఏ కండక్టర్, ఇట్ ఈజ్ ఎ డైఎలక్ట్రిక్ మెటీరియల్ బికాజ్ ఇట్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ ప్లాస్టిక్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏదో ఐరన్తోనో అల్యూమినియంతోనో తయారు చేయబడింది, కాపర్తో తయారు చేయబడింది అని తీసుకున్నాను. సో అందులో ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి కాబట్టి ఇట్ ఈస్ ఎ కండక్టర్. సో ఇట్ పాసెస్ కరెంట్ త్రూ ఇట్. దాని గుండా విద్యుత్ ప్రవాహమును ప్రవహింపచేస్తుంది కండక్టర్ అనేది. అదే ఇన్సులేటర్ తీసుకున్నప్పుడు దాని గుండా విద్యుత్ ప్రవాహాన్ని సరఫరా చేయలేదు. అదే సెమీ కండక్టర్ తీసుకుంటే సమ్ టైమ్స్ ఇట్ అలౌస్ కరెంట్, సమ్ టైమ్స్ ఇట్ రిసిస్ట్స్ కరెంట్. కొన్ని సందర్భాల్లో విద్యుత్ ప్రవాహాన్ని ప్రవహింపచేసే విధంగాను, మరికొన్ని సందర్భాల్లో విద్యుత్ ప్రవాహాన్ని నిరోధించే విధంగాను ఉంటుంది. ఇట్ ఈజ్ ఏ సెమీ కండక్టర్. సో ఇక్కడ కండక్టర్ తీసుకోమంటున్నాడు. ఆ కండక్టర్లో కరెంటు పాస్ అవుతుంది అనుకున్నాడు. ఆ పాస్ అవుతున్న కండక్టర్కి లంబ దిశలో, అంటే పైన కింద కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేశాడు లంబ దిశలో. కండిషన్ ఏంటంటే ఇక్కడ మనం ప్రయోగించేటువంటి అయస్కాంత క్షేత్రం ఆ ప్రవహిస్తున్నటువంటి విద్యుత్ వాహకానికి లంబంగా ఉండాలి. సో ఈ రకంగా తీసుకున్నప్పుడు ఆ కండక్టర్ యొక్క ఎదురెదురు ముఖాలు ఏవైతే ఉన్నాయో, ఆపోజిట్గా ఉన్నటువంటి ఫేసెస్ ఏవైతే ఉన్నాయో, ఎన్ని ఫేసెస్ ఉంటే అన్ని, 6 ఫేసెస్ ఉంటే 6, ఎదురెదురైతే 3 అవుతాయి ఆపోజిట్ ఫేసెస్ కాబట్టి, లేకపోతే 2 ఉండొచ్చు ఆపోజిట్ ఫేసెస్. సో అలాంటి ఆపోజిట్ ఫేసెస్ మీద పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది డెవలప్ అవుతుంది. ఎదురెదురు ముఖాల మీద పొటెన్షియల్ భేదం అనేది డెవలప్ అవుతుంది. పొటెన్షియల్ భేదం అంటే డివి, V2 మైనస్ V1, ఇట్ ఈస్ కాల్డ్ పొటెన్షియల్ డిఫరెన్స్. సో ఈ పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది ఎప్పుడు డెవలప్ అవుతుంది అంటే, ఒక ప్లేట్ మీద పాజిటివ్ ఛార్జు, మరొక ప్లేట్ మీద నెగిటివ్ ఛార్జు డెవలప్ అయితే దాన్ని ఇట్ ఈస్ కాల్డ్ పొటెన్షియల్ డిఫరెన్స్ అంటాం. ఈ రకంగా ఇలా ఏర్పడుతుంది అనేది 1879లో ఈహెచ్ హాల్ అనే శాస్త్రవేత్త పరిశీలించడం జరిగింది. అతని పేరు మీదుగా దిస్ ఎఫెక్ట్ ఈజ్ కాల్డ్ హాల్ ఎఫెక్ట్. అంటే విద్యుత్ ప్రవహిస్తున్నటువంటి వాహకానికి లంబ దిశలో అయస్కాంత క్షేత్రమును ప్రయోగించినప్పుడు ఆ వాహకం యొక్క ఎదురెదురు ముఖాల మీద పొటెన్షియల్ భేదం అనేది ఏర్పడుతుంది. దీనిని 1879లో ఈహెచ్ హాల్ అనే శాస్త్రవేత్త పరిశీలించాడు. దీనిని హాల్ ఫలితం అంటారు. వెన్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ అప్లైడ్ పర్పెండిక్యులర్ టు ద కరెంట్ క్యారింగ్ కండక్టర్, దెన్ ఏ పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ డెవలప్డ్ ఆన్ ద ఆపోజిట్ ఫేసెస్ ఆఫ్ ద
conductor. It was conducted by E.H. Hall in 1879. Later అక్కడికి స్టేట్మెంట్ పూర్తయింది. నెక్స్ట్ డిటర్మినేషన్ ఆఫ్ హాల్ కోఎఫిషియంట్. డిటర్మినేషన్ ఆఫ్ హాల్ కోఎఫిషియంట్, హాల్ గుణకమును కనుగొనటం. మనం ఇక్కడ ఏదైతే ప్రయోగం చెప్పుకున్నామో ఆ ప్రయోగంలో హాల్ అనే శాస్త్రవేత్త ఒక కోఎఫిషియంట్ని డిరైవ్ చేయడం జరిగింది. అతని పేరు మీదుగా ఇట్ ఈస్ కాల్డ్ హాల్ కోఎఫిషియంట్. దాన్ని హాల్ గుణకము అంటారు. సో లేటర్ నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్ ఈజ్ హాల్ కోఎఫిషియంట్. ఈ హాల్ కోఎఫిషియంట్లో ముందుగా ఒక కండక్టర్ తీసుకోవడం జరిగింది, ఒక వాహకాన్ని తీసుకున్నాడు. ఆ వాహకం ఇట్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్యూబ్, ఒక ఘనాకృతిలో ఉన్నటువంటి ఒక వాహకాన్ని తీసుకోవడం జరిగింది హాల్ అనే శాస్త్రవేత్త. సో ఆ వాహకానికి ఆ క్యూబికల్ ఎన్క్లోజర్ ఏదైతే ఉందో దానికి ఇక్కడ యాక్సిస్ రిప్రజెంటేషన్ చేయగా ఎక్స్ యాక్సిస్ అలాంగ్ హారిజాంటల్ యాక్సిస్, వై యాక్సిస్ ఇట్ ఈజ్ వెర్టికల్ యాక్సిస్, అండ్ థర్డ్ యాక్సిస్ 3 డైమెన్షనల్ యాక్సిస్ జెడ్ యాక్సిస్. ఇప్పుడు ఆ వాహకం ఏదైతే ఉందో ఆ వాహకం యొక్క ఎదురెదురు భుజాల మధ్య లేదా ఎదురెదురు ముఖాల మధ్య ఉండేటువంటి దూరం స్మాల్ డీగా తీసుకున్నాడు. ఇప్పుడు ఆ వాహకంలోనికి ఆ వాహకానికి సమాంతరంగా ఇక్కడ విద్యుత్ ప్రవాహం అనేది ప్రవహిస్తుంది అని తీసుకున్నాడు. అంటే ఎక్స్ అక్షం దిశలో విద్యుత్ ప్రవాహం ప్రవహిస్తుంది, తర్వాత వై అక్షం దిశలో అయస్కాంత క్షేత్రాన్ని ప్రయోగించే విధంగా ఇక్కడ తీసుకోవడం జరిగింది. అంటే ఎక్స్ అక్షం దిశలో స్మాల్ ఐ అనే విద్యుత్ ప్రవాహం ప్రవహించడం జరుగుతుంది, వై అక్షం దిశలో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేయడం జరిగింది. సో విద్యుత్ ప్రవాహం ప్రవహిస్తుంది అంటే ఈ కండక్టర్లో ఆవేశం అనేది ఉంటుంది. లెట్ క్యూ బి ద చార్జ్, లెట్ డిస్టెన్స్ బిట్వీన్ ద 2 sides, 2 భుజాల మధ్య ఉన్నటువంటి దూరం స్మాల్ డి అనుకోవడం జరిగింది. ఈ రకంగా జరిగినప్పుడు అకార్డింగ్ టు హాల్ ఎఫెక్ట్ అంటే లంబ దిశలో వై యాక్షన్ దిశలో అయస్కాంత క్షేత్రాన్ని ప్రయోగిస్తే ఎదురెదురు మికాల మీద పొటెన్షియల్ భేదం ఏర్పడుతుంది అని చెప్పాము. అంటే ప్లస్ చార్జ్ appears on one side, one face, and on opposite face మైనస్ చార్జ్ విల్ బి appeared. అంటే ఎదురుగా ఉన్నటువంటి ముఖం మీద రుణాత్మక ఆవేశాలు అనేవి ఏర్పడటాన్ని మనం డయాగ్రామ్లో గమనించవచ్చు. సో పొటెన్షియల్ భేదం అంటాడు దాన్ని. ఇట్ ఈజ్ రిప్రజెంటెడ్ బై వి, క్యాపిటల్ వి. పొటెన్షియల్ భేదానికి సింబల్ క్యాపిటల్ విగా చెప్పడం జరిగింది. సఫిక్స్లో హెచ్ రాశారు, అంటే హాల్ పొటెన్షియల్ డిఫరెన్స్ అనమాట. అతని పేరు మీదుగా దాన్ని హాల్ పొటెన్షియల్ భేదము. సో ఇట్ ఈజ్ రిప్రజెంటెడ్ బై విహెచ్, వి సఫిక్స్లో హెచ్ రాయడం జరిగింది. సో కమింగ్ టు ది ఎక్స్ప్లెనేషన్, మనం ఎక్స్ప్లెనేషన్కి వచ్చినప్పుడు కన్సిడర్ ఏ యూనిఫామ్ మెటల్ స్ట్రిప్ such that its length is parallel to x-axis. Let I be the current passing through the conductor along x-axis, and a magnetic field is and a magnetic field is applied along y-axis. అంటే ఇక్కడ ఒక సమరీతిలో ఉన్నటువంటి లోహ బద్దెను తీసుకోవడం జరిగింది. ఆ లోహ బద్దె యొక్క పొడవంట ఎక్స్ అక్షానికి సమాంతరంగా ఉందంట. మనం క్యూబికల్ ఎన్క్లోజర్ అనుకున్నాం చూడండి, ఆ క్యూబికల్ ఎన్క్లోజర్ యొక్క
ఆకృతి క్యూబికల్ ఎన్క్లోజర్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ మెటల్ స్ట్రిప్. ఇక్కడ లోహ బద్దెతో తయారు చేయబడినటువంటి క్యూబికల్ ఎన్క్లోజర్ యొక్క పొడవు x అక్షానికి సమాంతరంగా ఉంది. రైట్. లెట్ I be the small I be the current passing through the conductor along x-axis. అంటే ఇక్కడ స్మాల్ ఐ అనేది ఆ లోహపు బద్దెలో x అక్షము దిశలో ప్రవహిస్తున్నటువంటి విద్యుత్ ప్రవాహము. లెట్ స్మాల్ ఐ బి ద కరెంట్ పాసింగ్ త్రూ ద కండక్టర్ అలాంగ్ x యాక్సిస్. ఆ లోహపు బద్దెలో x అక్షం దిశలో స్మాల్ ఐ అనే విద్యుత్ ప్రవాహము ప్రవహిస్తున్నది అని తీసుకున్నాడు. నౌ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ అప్లైడ్ అలాంగ్ y యాక్సిస్. ఇప్పుడు y అక్షం దిశలో అంటే వెర్టికల్గా అయస్కాంత క్షేత్రాన్ని B అనేటువంటి అయస్కాంత క్షేత్రాన్ని ఆ లోహపు బద్దె మీద ఆ లోహపు బద్దెకు y అక్షం దిశలో వెర్టికల్గా B అనే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని అప్లై చేయడం జరిగింది. ఇట్ ఈస్ ద ఫస్ట్ పారా. నౌ కమింగ్ టు ద సెకండ్ పారా, ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎక్స్పీరియన్సెస్ ఏ ఫోర్స్ ఆన్ ఏ చార్జ్డ్ పార్టికల్ అలాంగ్ z axis. The direction of the force is given by Fleming's left hand rule. Then a potential difference is developed on the opposite faces of the conductor. Second para is the magnetic field experiences a force on a charged particle along z axis. The direction of the force is given by Fleming's left hand rule. Then a potential difference is developed on the opposite faces of the conductor. అంటే సెకండ్ పారా ఏం చెప్తుంది అంటే ఇక్కడ అయస్కాంత క్షేత్రం అనేది ఆవేశిత కణాల మీద z అక్షము దిశలో బలాన్ని ప్రయోగించడం జరుగుతుంది. మనమేమో కరెంట్ x డైరెక్షన్లో ఉందనుకున్నాం, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ y డైరెక్షన్లో ప్రయోగించాం, పెర్పెండిక్యులర్ డైరెక్షన్లో. ఇప్పుడు ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది y అక్షం దిశలో మనం ప్రయోగించిన అయస్కాంత క్షేత్రం అనేది ఆవేశిత కణం మీద z అక్షం దిశలో బలాన్ని ప్రయోగిస్తుంది అని గమనించడం జరిగింది హాల్ అనే శాస్త్రవేత్త. ఇది దేని నుంచి తీసుకున్నాడు అంటే అతను ద డైరెక్షన్ ఆఫ్ ది ఫోర్స్ ఈజ్ గివెన్ బై ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్. అంటే ఆవేశిత కణం మీద ప్రయోగింపబడేటువంటి బలం యొక్క దిశను ఫ్లెమింగ్ ఎడమ చేతి నియమం నుంచి తీసుకోవడం జరిగింది. ఫ్లెమింగ్ ఎడమ చేతి నియమం అంటే ఏంటంటే అసలు అన్నప్పుడు స్ట్రెచ్ ద యువర్స్ లెఫ్ట్ హ్యాండ్, మనం ఎడమ చేతి తీసుకుని ఆ ఎడమ చేతి యొక్క మిడిల్ ఫింగర్, ఫోర్ ఫింగర్ అండ్ థంబ్, ఏమేంటి మిడిల్ ఫింగర్, ఫోర్ ఫింగర్ అండ్ థంబ్, మధ్య వేలు, చూపుడు వేలు మరియు బ్రొటన్ వేలు మూడు మూడు లంబ దిశల్లో ఉంచాలి. ఏ రకంగానో చెప్తాను చూడండి. బొటన్ వేలు పైకి ఉంచండి అంటే ఆకాశం వైపుకి టాప్లోకి, మిడిల్ ఫింగరు భూమి వైపుగాను, ఫోర్ ఫింగరు సమాంతరంగాను ఉంచితే మూడు మూడు పెర్పెండిక్యులర్ డైరెక్షన్లో ఉంచినప్పుడు ఇక్కడ ఈ మధ్యవేలు కరెంటు ప్రవహించే దిశని, చూపుడు వేలు అయస్కాంత క్షేత్ర దిశని, థంబ్ బల ప్రయోగ దిశని సూచిస్తాయి. సో దాన్ని బట్టి ఇక్కడ ఏ పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ డెవలప్డ్ ఆన్ ద ఆపోజిట్ ఫేసెస్ ఆఫ్ ద కండక్టర్. అంటే ఇప్పుడు ఎదురెదురు ముఖాల మీద, వాహకం యొక్క ఎదురెదురు ముఖాల మీద పొటెన్షియల్ భేదం అనేది ఏర్పడటం గమనించడం జరిగింది.
సో మీరు డయాగ్రామ్లో చూసినట్లయితే ప్లస్ చార్జెస్ అపియర్స్ ఆన్ టాప్ సైడ్ ఫేస్ అండ్ మైనస్ చార్జెస్ అపియర్స్ ఆన్ డౌన్ సైడ్ ఫేస్. సో దేర్ ఈజ్ అ పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ద టూ ఆపోజిట్ ఫేసెస్. It is represented by V. It is represented by VH. It is called Hall potential difference. Okay? Adi explanation. Later, coming to the theory part, we have to calculate Hall coefficient. So for that purpose, మనం ఇప్పుడు హాల్ గుణకాన్ని కనుగొనాలి. దానికోసం ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఏ charged particle placed in a magnetic field. మనకి ఇక్కడ అయస్కాంత క్షేత్రంలో ఉంచినటువంటి ఆవేశిత కణం మీద పనిచేసే బలానికి సమీకరణం మరో చెప్తున్నా. అయస్కాంత క్షేత్రంలో ఉంచినటువంటి ఏదైనా ఒక పార్టికల్, చార్జ్డ్ పార్టికల్ ఆవేశిత కణం మీద పనిచేసే బలానికి సమీకరణం F is equal to QVB sin theta. F के एक्सप्रेशन ఏంటి? F is equal to QVB sin theta. అంటే ఏదైనా ఒక చార్జ్డ్ పార్టికల్ని తీసుకెళ్ళి మనం అయస్కాంత క్షేత్రంలో ఉంచితే అయస్కాంత క్షేత్రం ఆవేశిత కణం మీద పనిచేసే బలానికి సమీకరణం అని F is equal to QVB sin theta అని. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే డిఫ్లెక్టివ్ ఫోర్స్ నుంచి వచ్చింది. F అనేది అక్కడ డిఫ్లెక్టివ్ ఫోర్స్, అపవర్తన బలం అంటారు. F ఈజ్ ఈక్వల్ టు క్యూ ఇంటూ వి క్రాస్ బి అక్కడ అసలు యాక్చువల్ ఫార్ములా. సో వి క్రాస్ బి అంటే విబి సైన్ థీటా, వేర్ వి ఈజ్ వెలాసిటీ ఆఫ్ ది చార్జ్డ్ పార్టికల్. సో ఫైనల్లీ వి గెట్ F ఈజ్ ఈక్వల్ టు క్యూవిబి సైన్ థీటా. రైట్. ఇక్కడ ప్రయోగింపబడినటువంటి అయస్కాంత క్షేత్రం లంబంగా ఉంది అని చెప్పాను నేను. అంటే థీటా ఎంత? థీటా ఈజ్ ఈక్వల్ టు 90 degrees. sin 90 ఈజ్ ఈక్వల్ టు 1. కాబట్టి F ఈజ్ ఈక్వల్ టు QVB ఇంటూ 1 ఏమవుతుందంటే F ఈజ్ ఈక్వల్ టు QVB, వేర్ Q ఈజ్ చార్జ్, V ఈజ్ వెలాసిటీ, పొటెన్షియల్ కాదు, స్మాల్ v అది, B ఈజ్ మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఫీల్డ్ ఇంటెన్సిటీ. లెట్ ఇట్ బి ఈక్వేషన్ 1. F ఈజ్ ఈక్వల్ టు QVB ఈజ్ ఈక్వేషన్ 1. But we know that expression for force in terms of electric field intensity is F is equal to EQ. మనకి విద్యుత్ క్షేత్ర తీవ్రతకి బలానికి ఆవేశానికి ఉన్న మధ్య సంబంధం ఎలక్ట్రోస్టాటిక్స్లో చెప్పాను మీకు. నేను ఏం చెప్పానంటే F ఈజ్ ఈక్వల్ టు EQ అని చెప్పాను. సో ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది హాల్ అనే శాస్త్రవేత్త ప్రయోగించడం వల్ల అతని పేరు మీదుగా ఇట్ ఈస్ కాల్డ్ హాల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో హాల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కాబట్టి ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ బై EH. సో F ఈజ్ ఈక్వల్ టు E సఫిక్స్లో H, EH ఇంటూ Q. లెట్ ఇట్ బి ఈక్వేషన్ నెంబర్ 2. రెండు ఈక్వేషన్స్ వచ్చింది. F ఈజ్ ఈక్వల్ టు QVB అన్న ఈక్వేషన్ వచ్చింది, F ఈజ్ ఈక్వల్ టు EHQ అనే ఈక్వేషన్ వచ్చింది. రెండు LHSను మీరు అబ్జర్వ్ చేస్తే బోత్ ఆర్ ఫోర్సెస్ ఈక్వల్, రెండు బలాలకు సమీకరణాలు. సో మేడ్ బోత్ RHS ఆర్ ఈక్వల్. దట్ మీన్స్ ఫ్రమ్ ఈక్వేషన్స్ 1 and 2 సమీకరణాలు 1 మరియు 2 నుండి QVB ఈజ్ ఈక్వల్ టు EHQ. సో ఇక్కడ QQ క్యాన్సిల్ చేయగా ద రిమైనింగ్ ఈ వాల్యూ ఈజ్ VB, అది V ఈజ్ వెలాసిటీ. సో V ఈజ్ ఈక్వల్ టు VB ఈజ్ ఈక్వల్ టు EH, V ఈజ్ ఈక్వల్ టు EH బై B, V ఈజ్ ఈక్వల్ టు EH బై B అవుతుంది. V అనేది స్మాల్ v అండి, ఇక్కడ క్యాపిటల్ V రాశారు, ఇదంతా కూడా స్మాల్ vనే. ఓకే, V ఈజ్ ఈక్వల్ టు EH బై B. ఇప్పుడు VH ED ఈజ్ ఈక్వల్ టు EHD అంటే పొటెన్షియల్కి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీకి రిలేషన్, అంటే హాల్ పొటెన్షియల్కి హాల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీకి రిలేషన్. VH ఈజ్ ఈక్వల్ టు EHD, పైన ఉన్న V ఈజ్ ఈక్వల్ టు EH బై B అన్నది స్మాల్ v అది. ఓకేనా? ఇప్పుడు
మనం ఇక్కడ రాస్తున్నటువంటి విహెచ్ క్యాపిటల్ వి తీసుకోవాలి. వి ఈజ్ ఈక్వల్ టు ఈడి, రిలేషన్ బిట్వీన్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ. అంటే పొటెన్షియల్ భేదానికి విద్యుత్ క్షేత్ర తీవ్రతకి ఉన్నటువంటి సంబంధం వి ఈజ్ ఈక్వల్ టు ఈడి కాబట్టి విహెచ్ ఈజ్ ఈక్వల్ టు ఈహెచ్డి. దట్ ఎంప్లైస్ ఈహెచ్ ఈజ్ ఈక్వల్ టు విహెచ్ బై డి. నౌ మనం అక్కడ పైన రాసాం V is equal to small v is equal to EH by B అని రాసాం. సో EH అంతా VH by D. సో క్యాపిటల్ V is small v is equal to velocity V ఇది. స్మాల్ v is equal to VH by dV. అంటే వేగం V వచ్చిందండి. వేగం V అంతా స్మాల్ v. ఈక్వేషన్ 3 ఉంది చూడండి నవ్వు అని, అది స్మాల్ v. స్మాల్ v is equal to VH by dB. నౌ కరెంట్ డెన్సిటీ. నేను ఇప్పుడు విద్యుత్ ప్రవాహ సాంద్రతకు సమీకరణం తీసుకుంటున్నాను. విద్యుత్ ప్రవాహ సాంద్రతని జే చేత రిప్రజెంట్ చేస్తారు, క్యాపిటల్ జే చేత. జే ఈజ్ ఈక్వల్ టు ఎన్క్యూవి. ఎన్ ఈజ్ నంబర్ ఆఫ్ చార్జ్డ్ పార్టికల్స్, క్యూ ఈజ్ ఛార్జ్ అండ్ వి ఈజ్ వెలాసిటీ. ఓకే, సో ఎన్క్యూ వెలాసిటీ వికి పైన వచ్చింది ఎక్స్ప్రెషన్ ఈక్వేషన్ 3లో. సో విహెచ్ బై డిబి అంటే జే ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందంటే ఎన్క్యూ వి సఫిక్స్లో హెచ్ బై డిబి. రైట్. నౌ అందులో ఉన్నటువంటి ఎన్క్యూ వాల్యూ, ఆర్హెచ్ఎస్లో ఉన్నటువంటి ఎన్క్యూ వాల్యూ తీసుకుంటే ఎన్క్యూ ఈజ్ ఈక్వల్ టు జేడిబి బై విహెచ్. ఎన్క్యూ స్మాల్ ఎన్క్యూ వాల్యూ ఎంత వచ్చింది? జేడిబి బై విహెచ్. జే ఈజ్ current density, here d is distance, b is magnetic field and vh is hall potential. ఇప్పుడు దానికి రెసిప్రోకల్ వాల్యూ తీసుకోండి. రెసిప్రోకల్ వాల్యూ ఈజ్ 1/nq ఈజ్ ఈక్వల్ టు vh బై jdb. దేర్ ఫోర్ ఇప్పుడు 1/nq వచ్చింది చూడండి వాల్యూ, దాన్నే హాల్ కోఎఫిషియంట్ అంటారు. ఈ 1/nqని ఏమంటున్నాము? ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ హాల్ కోఎఫిషియంట్. ఆ హాల్ కోఎఫిషియంట్ని ఆర్హెచ్, ఆర్ సఫిక్స్లో హెచ్, హాల్ కోఎఫిషియంట్. యాక్చువల్గా కోఎఫిషియంట్ ఏంటంటే ఆర్, హాల్ కోఎఫిషియంట్ కాబట్టి ఆర్హెచ్ సఫిక్స్లో హెచ్, హాల్ కోఎఫిషియంట్ ఆర్హెచ్ అంటారు దాన్ని. సో దేర్ ఫోర్ ఆర్హెచ్ ఈజ్ ఈక్వల్ టు 1/nq ఈజ్ ఈక్వల్ టు విహెచ్ బై జేడిబి. Here RH is called Hall coefficient. ఒక్కొక్క దాన్ని వివరించినప్పుడు ఆర్హెచ్ని హాల్ గుణకం అంటారు. ఎన్ ఈజ్ నంబర్ ఆఫ్ చార్జ్డ్ పార్టికల్స్, ఆవేశిత కణాల యొక్క సంఖ్య. క్యూ ఆవేశిత కణం యొక్క ఆవేశం. విహెచ్ హాల్ పొటెన్షియల్, హాల్ పొటెన్షియల్ భేదం. జే కరెంట్ డెన్సిటీ, విద్యుత్ ప్రవాహ సాంద్రత. డి స్మాల్ డి డిస్టెన్స్ బిట్వీన్ టూ సైడ్స్. బి అప్లైడ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో ఆర్హెచ్ ఈజ్ కాల్డ్ హాల్ కోఎఫిషియంట్. సో ఇక్కడ హాల్ ఎఫెక్ట్ అంటే ఏంటో చెప్పాను. డిటర్మినేషన్ ఆఫ్ హాల్ కోఎఫిషియంట్. ఒక డయాగ్రామ్ తీసుకుని హాల్ కోఎఫిషియంట్కి గుణకాన్ని రాబెట్టాం. ఆర్హెచ్ ఈజ్ ఈక్వల్ టు 1/nq అని వచ్చింది, విహెచ్ బై జేడిబి. లేటర్ సిగ్నిఫికెన్స్, ప్రాముఖ్యత. అంటే హాల్ ఎఫెక్ట్ యొక్క ప్రాముఖ్యత ఏంటి అని తీసుకున్నప్పుడు ఫస్ట్ పాయింట్, హాల్ ఎఫెక్ట్ ఈజ్ యూజ్డ్ టు డిటర్మైన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద చార్జ్డ్ పార్టికల్స్. హాల్ ఎఫెక్ట్ ఈజ్ యూజ్డ్ టు డిటర్మైన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద చార్జ్డ్ పార్టికల్స్. అంటే ఆవేశిత కణాల యొక్క గాఢతను కనుగొనడానికి హాల్ ఫలితాన్ని ఉపయోగిస్తారు. అంటే గాఢత అంటే సంఖ్య. ఆవేశిత కణాలు ఎన్ని ఉన్నాయి? 100 ఉన్నాయా, 1000 ఉన్నాయా, 2000 ఉన్నాయా, 5000 ఉన్నాయా? నంబర్ ఆఫ్ పార్టికల్స్ ఎన్ని ఉన్నాయి? అవి ఎలక్ట్రాన్స్ కావచ్చు, ప్రోటాన్స్ కావచ్చు, న్యూట్రాన్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. పార్టికల్ అనేది ఆల్ఫా పార్టికల్ కావచ్చు. అలాంటి పార్టికల్స్ కౌంట్, నంబర్
ఎంత ఉన్నదో దాన్ని ఏమంటారంటే కాన్సన్ట్రేషన్ అంటారు. అలాంటి కాన్సన్ట్రేషన్ని ఆవేశిత కణాల యొక్క గాఢతను కనుగొనడానికి హాలీ ఫలితాన్ని ఉపయోగిస్తారు. తర్వాత టు డిటర్మైన్ వెలాసిటీ ఆఫ్ చార్జ్డ్ పార్టికల్స్, ఆవేశిత కణాల యొక్క వేగం. ఇప్పుడు మనం తీసుకున్న చార్జ్డ్ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క వెలాసిటీ, డ్రిఫ్ట్ వెలాసిటీ అంటారు దాన్ని. ఇట్ ఈజ్ కాల్డ్ డ్రిఫ్ట్ వెలాసిటీ. డ్రిఫ్ట్ వేగం, ముందుకి వెనక్కి కదులుతాయి చూడండి, దాన్ని డ్రిఫ్ట్ అంటాం. పైకి కిందకి మూవ్ అవుతున్నాయి, ప్లస్ మైనస్లు సెపరేట్ అవుతున్నాయి, దాన్ని డ్రిఫ్టింగ్ అంటారు. సో టు డిటర్మైన్ డ్రిఫ్ట్ వెలాసిటీ ఆఫ్ ద చార్జ్డ్ పార్టికల్స్. అండ్ థర్డ్ సిగ్నిఫికెన్స్ టు డిటర్మైన్ ద సైన్ ఆఫ్ ద చార్జ్డ్ పార్టికల్స్. టు డిటర్మైన్ ద సైన్ ఆఫ్ ద చార్జ్డ్ పార్టికల్స్. సైన్ అంటే గుర్తు, ధనాత్మకమా ఆ కణం అనేది, రుణాత్మకమా ఏదనేది తెలుసుకోవడానికి, ప్లస్ మైనస్ అనేది గుర్తించడానికి హాల్ ఫలితాన్ని ఉపయోగిస్తారు. 3 points టు డిటర్మైన్ కాన్సన్ట్రేషన్, రెండవది టు డిటర్మైన్ డ్రిఫ్ట్ వెలాసిటీ, థర్డ్ వన్ టు డిటర్మైన్ సైన్ ఆఫ్ ద చార్జ్డ్ పార్టికల్స్. సో it is the concept involved in Hall effect. First we have to write the statement of Hall effect. సో ఏదైనా ఒక వాహకానికి లంబ దిశలో అయస్కాంత క్షేత్రాన్ని ప్రయోగించినప్పుడు ఆ వాహకం యొక్క ఎదురెదురు ముఖాల మీద పొటెన్షియల్ భేదం ఏర్పడుతుందని ఈహెచ్ హాల్ అనే శాస్త్రవేత్త 1879లో గమనించాడు. దాన్ని హాల్ ఫలితం అన్నారు. హాల్ ఫలితాన్ని డెరైవ్ చేయటం కోసం ఒక మెటాలిక్ స్ట్రిప్ తీసుకుని సో హాల్ కోఎఫిషియంట్ ఫైండ్ అవుట్ చేస్తే వీ విల్ గెట్ RH ఈజ్ ఈక్వల్ టు VH/JdB. Later we have to write about the significance of Hall effect. So very important one, to determine concentration, to determine drift velocity and to determine sign of the charged particles. Later we have to solve problems on moving charge in both electric and magnetic fields. ఇక్కడ ఈ విద్యుత్ మరియు అయస్కాంత క్షేత్రాలలో కదిలే విద్యుత్ ఆవేశాల్లో ప్రాబ్లమ్స్ చేయడానికి ముందుగా మనకి ఫార్ములాస్ అనేవి తెలియాలి. సో ఫార్ములాస్ ఏంటంటే ముందుగా ఫస్ట్ బయోట్-సవర్ట్స్ లా, ముందు నుంచి వస్తున్నాను. ఫస్ట్ వన్ ఈజ్ బయోట్-సవర్ట్స్ లా. సో బయోట్-సవర్ట్స్ లాలో మీకు బీకి ఎక్స్ప్రెషన్ చెప్పాము. B ఈజ్ ఈక్వల్ టు μ0I/4π ఇంటూ ఇంటిగ్రల్ dl sin theta by r స్క్వేర్. కండక్టర్ స్ట్రైట్ లైన్ అయితే బీకి ఎక్స్ప్రెషను B ఈజ్ ఈక్వల్ టు μ0I/2πx where x is perpendicular distance. Later magnetic field due to circular coil B is equal to μ0I/a² into a² plus x square whole power 3/2. For example, that circular loop contains capital N number of loops. తీగ చుట్టులో n చుట్లు ఉంటే, అంటే ఈ స్పెషల్ కేసెస్ కూడా లెక్కల్లో అడుగుతాడు. దెన్ మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఈజ్ B is equal to μ0NI/a² into a² plus x square whole power 3/2. At the center of the circular coil, వృత్తాకార తీగ చుట్టు యొక్క కేంద్రం వద్ద B is equal to μ0NI/2a. సో ఇక్కడ ఫార్ములా వృత్తాకార తీగ చుట్టు కేంద్రం తీసుకున్నప్పుడు బీకి సింపుల్ ఫార్ములా B is equal to μ0NI/2a అవుతుంది. నౌ ద నెక్స్ట్ ఫార్ములా ఈజ్ మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డ్యూ టు solenoid. B is equal to μ0n/2 into cos θ1 minus cos θ2. Right? Special cases. In this, first special case is at the center of the solenoid. Solenoid యొక్క కేంద్రం వద్ద B is equal to μ0 at either end of the solenoid. solenoid యొక్క ఏదో ఒక ముఖ కేంద్రం వద్ద B is equal to μ0 2.
later. Next one, Hall effect, Hall coefficient is RH is equal to VH by JdV. ఈ ఫార్ములాస్ ఉపయోగించి ప్రాబ్లమ్స్ చేస్తాము. చూడండి ఇందులో ఫస్ట్ ప్రాబ్లమ్స్ ఫస్ట్ వన్ ఈజ్ an infinite length of current carrying conductor carrying a current 10 milliampere. Find the magnetic field intensity at a point 10 centimeter away from it. An infinite length of current carrying conductor carrying a current 10 milliampere. Then find the magnetic field intensity at a point 10 centimeter away from it. అంటే అనంతమైనటువంటి పొడవు కలిగినటువంటి ఏదైనా ఒక వాహకంలో ప్రవహిస్తున్నటువంటి విద్యుత్ ప్రవాహం 10 milliamperes అయినప్పుడు ఇక్కడ ఆ వాహకం నుంచి 10 సెంటీమీటర్ల దూరంలో విద్యుత్ క్షేత్ర తీవ్రతను కనుగొనుము అని అడగటం జరిగింది. సో సొల్యూషన్ ఈజ్ గివెన్ దట్ I is equal to current passing through the conductor small I is equal to 10 milliampere. అంటే మిల్లీ అంటే 10⁻³ రాస్తాం. సో I is equal to current I is equal to 10 milliampere, that is equal to 10 into 10⁻³ ampere. ఇంకేమి ఇచ్చాడు అంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఇచ్చాడు. సో పర్పెండిక్యులర్ డిస్టెన్స్ x is equal to 10 centimeters. ఇక్కడ యూనిట్స్ని MKS యూనిట్లోకి మార్చుకుంటున్నాం. సో సెంటీమీటర్స్ అన్న మీటర్లోకి మారిస్తే ఇట్స్ వాల్యూ ఈజ్ x ఈజ్ ఈక్వల్ టు 10 into 10⁻² మీటర్స్ అవుతుంది. ఇప్పుడు మనల్ని అడిగింది మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఫీల్డ్ ఇంటెన్సిటీ కట్టమంటున్నాడు. ఓకే, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ కట్టమంటున్నాడు. అయస్కాంత క్షేత్ర తీవ్రత కట్టమన్నాడు. హెచ్ కట్టమంటున్నాడు. హెచ్ కట్టాలంటే ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బి కట్టాలి. హెచ్కి డైరెక్ట్ ఫార్ములా లేదు, ముందు బి కట్టుకుంటాం. సో మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఫీల్డ్ ఇంటెన్సిటీ కడతాం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీకి ముందుగా. సో మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఫీల్డ్ ఇంటెన్సిటీ బి ఈజ్ ఈక్వల్ టు μ0I/2πx. సో దట్ ఈజ్ ఈక్వల్ టు μ0 వాల్యూ ఈజ్ కాన్స్టెంట్ and its value is 4π into 10⁻⁷, and the current value is 10 into 10⁻³ by 2π into 10 into 10⁻². సో 10 క్యాన్సిల్ అవుతున్నాయి. 10⁻³ 10⁻², 10⁻1 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 4πలో 2π 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో 2 into 10⁻1 పైన ఉంది. సో 10⁻7 ఉంది. 2 into 10⁻8 వేపర్ పర్ మీటర్ స్క్వేర్ యూనిట్స్ ఫర్ మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఫీల్డ్ ఇంటెన్సిటీ. ఆర్ టెస్లా ఆర్ గాస్ ఏదైనా రాయొచ్చు, రైట్. లేటర్ దేర్ ఫోర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఎంకేఎస్ యూనిట్స్ కాబట్టి వెబర్ పర్ మీటర్స్ రాసాం. ఇప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ కట్టాలి. అయస్కాంత క్షేత్ర తీవ్రత హెచ్ కట్టాలి. హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే B/μ0. దట్ ఈజ్ ఈక్వల్ టు బి వాల్యూ ఎంత అంటే 2 into 10⁻8 అండ్ μ0 వాల్యూ ఈజ్ 4π into 10⁻7. సో ఆఫ్టర్ సింప్లిఫికేషన్ we get the magnetic field intensity value is 0.159 into 10⁻⁻1 ampere per meter. It is magnetic field intensity. First problem is on straight line, infinite length of conductor. Now the second problem is on circular coil. అంటే మనకి ఇక్కడ సెకండ్ ప్రాబ్లము వృత్తాకార తీగ చుట్టు మీద బేస్ చేసుకుని ఇవ్వడం జరిగింది. కమింగ్ టు ది ప్రాబ్లం, a current of 1 ampere is flowing through a circular coil of radius 10 centimeter with 30 turns.
క్యాలిక్యులేట్ మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఫీల్డ్ ఇంటెన్సిటీ at center and 10 centimeter away from it. అంటే ఒక వృత్తాకార తీగ చుట్టూలో ప్రవహిస్తున్నటువంటి విద్యుత్ ప్రవాహం 1 ఆంపియర్ అన్నాడు. వృత్తాకార తీగ చుట్టు యొక్క వ్యాసార్థం 10 సెంటీమీటర్లు. ఆ తీగ చుట్టులో ఉన్నటువంటి మొత్తం చుట్లు 30. అయితే తీగ చుట్టు యొక్క కేంద్రం వద్ద కేంద్రం నుండి 10 సెంటీమీటర్ల దూరంలో ఇక్కడ మనల్ని బి వాల్యూ కట్టమంటున్నాడు. సో గివెన్ దట్ క్యాపిటల్ N ఈజ్ ఈక్వల్ టు 20, రేడియస్ A ఈజ్ ఈక్వల్ టు 10 centimeter, that is equal to 10 into 10 power minus 2 is equal to 10 power minus 1 meter, and x is equal to 10 centimeter is equal to 10 into 10 power minus 2 meter is equal to 10 power minus 1 meter. So first one, at center B is equal to mu naught Ni by 2a, circular coil lo first special case, mu naught capital N by 2a. Mu naught value is 4 pi into 10 power minus 7. Capital N value is 20, not 30, అది 30 కింద రాశారు. ఇంటూ I వాల్యూ ఈజ్ కరెంట్. ఇక్కడ ఇందులో ఉన్నటువంటి కరెంట్ వాల్యూ ప్రాబ్లంలో ఇట్స్ వాల్యూ ఈజ్ 1 ఆంపియర్. మనం రాసాము స్టార్టింగ్లో ఈజ్ ఈక్వల్ టు 1 ఆంపియర్. సొల్యూషన్లో రాయలేదు కానీ ఇచ్చాడు. సో 1 by 2 into 10 power minus 1. After simplification we get 188.4 into 10 power minus 6. Units for B are Weber per meter square, MKS units. 10 సెంటీమీటర్ల దూరంలో తీసుకుంటే ఫార్ములా ఏమవుతుందంటే B is equal to mu naught Ni a square by 2 into a square plus x square whole power 3 by 2. So mu naught value is 4 pi into 10 power minus 7. నెంబర్ ఆఫ్ టర్న్స్ 30 చేశారు. సో ప్రాబ్లంలో కూడా 30 తీసుకోండి. 20 అన్నాను, 30 టర్న్స్ ఇచ్చాడు. నేను క్యాపిటల్ అన్నాక 20 టర్న్స్ అని రాశాను గివెన్ దట్ దగ్గర. 30 చేసుకోండి సరిపోతుంది. సో 30 ఇంటూ గివెన్ దట్ దగ్గర క్యాపిటల్ అని 30 రాసుకోండి. 30 into 10 power minus 2 by 2 into 10 power minus 2 plus 10 power minus 2 whole power 3 by 2. After simplification in scientific calculator we get 11.8 into 10 power minus 6 Weber per meter square, or in logarithmic table, whatever it may be. So రెండో ప్రాబ్లం వృత్తాకార తీగ చుట్టూ మీద చేసాం. Now the third problem is on solenoid. Coming to the third problem, a solenoid of length 20 cm, radius 2 cm, having 200 turns. Calculate magnetic field intensity at either end and center when 5 amperes current passing through it. అంటే ఇక్కడ ఒక సాలినాయిడ్లో ఉన్నటువంటి పొడవు, అంటే సాలినాయిడ్ పొడవు 20 సెంటీమీటర్లు ఇచ్చాడు, వ్యాసార్థం 2 సెంటీమీటర్లు ఇచ్చాడు. దాంట్లో ఉన్నటువంటి చుట్లు క్యాపిటల్ 200 ఇచ్చాడు క్యాపిటల్ N, కరెంట్ 5 ఆంపియర్స్ ఇచ్చాడు. సో L ఈజ్ ఈక్వల్ టు 20 సెంటీమీటర్, 20 into 10 power minus 2 meter. A is equal to 2 centimeter, that is equal to 2 into 10 power minus 2 meter. MKSలో చేస్తున్నాము యూనిట్స్. క్యాపిటల్ N ఈజ్ ఈక్వల్ టు 200 ఇచ్చాడు, I ఈజ్ ఈక్వల్ టు 5 ఆంపియర్స్ ఇచ్చాడు. సో ముందు స్మాల్ అని కట్టుకోవాలి మనం. స్మాల్ అని ఫార్ములా ఏంటి? క్యాపిటల్ N బై L. క్యాపిటల్ N 200, L 20 into 10 power minus 2. సో స్మాల్ N 10 క్యూబ్ అవుతుంది. సో ఫస్ట్ వన్ అందులో ఎట్ ఈదర్ ఎండ్ ఫార్ములా ఏంటంటే ఈదర్ ఎండ్ దగ్గర ముఖ కేంద్రం వద్ద B ఈజ్ ఈక్వల్ టు mu naught Ni by 2. మనల్ని హెచ్ కట్టమంటున్నాడు. సో హెచ్ ఈజ్ ఈక్వల్ టు B by mu naught అమ్మ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి? B by mu naught. అంటే mu naught పోయి Ni by 2 మిగులుతుంది. అంటే N అంటే 10 క్యూబు, I అంటే 5 by 2. అంటే 10 క్యూబ్ అంటే 1000 ఇంటూ 5 5000, 5000 బై 2 అంటే 2500. యూనిట్స్ హెచ్కి ఏంటంటే ఆంపియర్ పర్ మీటర్. అదే బీకి అయితే వెబర్ పర్ మీటర్ స్క్వేర్, అది హెచ్కి అయితే ఆంపియర్ పర్ మీటర్. రెండో కేసు అట్ సెంటర్ వద్ద B ఈజ్ ఈక్వల్ టు mu naught స్మాల్ Ni. mu naught స్మాల్ Ni అవుతుంది B వాల్యూ. హెచ్ కట్టమన్నాడు కాబట్టి హెచ్ ఈజ్ ఈక్వల్ టు B by mu naught. అంటే B అంటే mu naught Ni by 2 by mu naught.
అంటే మ్యూ నాట్ పోయి ఎన్ఐ మిగులుతుంది. స్మాల్ n ఎంత విలువ 10³ ఐ ఎంత 5. సో 1000 × 5 5000. సో 5000 ఆంపియర్ పర్ మీటర్. హెచ్కి యూనిట్స్ ఆంపియర్ పర్ మీటర్, బికి యూనిట్స్ వెబర్ పర్ ఆంపియర్. సో వెబర్ పర్ మీటర్ స్క్వేర్. సో దీస్ ఆర్ ద ప్రాబ్లమ్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ మూవింగ్ ఛార్జ్ ఇన్ బోత్ ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్. అంటే ఈ క్లాసులో మీకు నేను హాల్ ఎఫెక్ట్ అంటే ఏంటో చెప్పాను, హాల్ ఎఫ్ కోఎఫిషియంట్ డిరైవ్ చేశాను, హాల్ ఎఫెక్ట్ యొక్క సిగ్నిఫికెన్స్ రాశాము. ఈ చాప్టర్లో ఉన్నటువంటి, ఈ లెసన్లో ఉన్నటువంటి మొత్తం అన్ని కేసుల్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసాం. సో ఆల్ ఆఫ్ ది స్టూడెంట్స్ షుడ్ ప్రిపేర్ వెల్. థ్యాంక్ యూ.